తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ పగటి ఉష్ణోగ్రతలను రికార్డు స్థాయికి తీసుకెళ్తూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు ప్రమాదకరంగా మారుతుంది. మండుతున్న ఎండలకు తోడైన తీవ్రమైన గాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో గాల్లో తేమ శాతం పెరిగి ఉక్కపోత తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 18 జిల్లాలకు హీట్ వేవ్, వడగాళ్ల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇందులో దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే ఉత్తర కోస్తాలోని పలు జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉంది అని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎండల వేడి ఊహించని స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఉష్ణోగ్రతల తీవ్రత దృష్ట్యా అత్యంత గరిష్ట స్థాయికి చేరున్న నేపథ్యంలో రేపు గురువారం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో వేడిగాళ్ల తీవ్రత ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఎవరు అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావద్దని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో తీవ్రమవుతున్న ఎండలు, వడగాళ్ల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ కర్తవ్యంగా భావించి యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది అని వాతావరణ శాఖ నివేదికలు ఇవ్వడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని జిల్లా కేంద్ర ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. వడదెబ్బ బారిన పడి ఆసుపత్రులకు వచ్చే రోగులకు తక్షణమే మెరుగైన ఉచిత వైద్యం అందించేలా ప్రత్యేక వార్డులను సిద్ధం చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా త్రాగునీటి ఎద్దట రాకుండా చూడాలని, నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా శ్రద్ధ వహించాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు వీధుల్లో, కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, అన్ని చోట్ల తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విశాల్ లైవ్లో అందిస్తారు. నాంపల్లి నుంచి విశాల్, చెప్పండి. ఎండల తీవ్రత రోజు రోజుకైతే పెరుగుతూ ఉంది. దాంతో పాటు అధికారులు కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? రైట్ ఆనంద్, ఈ ఏడాది వేసవి కాలం చివరి దశకు చేరుకుంటున్నప్పటికీ బాణుడి ప్రతాపం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఏడాది వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు, ఉక్కపోత ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఏడాది చేరుకున్నాయి. ఇక తాజాగా నిన్నటి ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలిస్తే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 11 జిల్లాలలో 45 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 45.9 అంటే 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిసింది. ఇక జగిత్యాల, నల్గొండ, నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్, వీటితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా, నిజామాబాద్ ఈ జిల్లాలలో 45 డిగ్రీలు దాటి ప్రస్తుతం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్లో 40 డిగ్రీలను దాటి 42, 43 డిగ్రీల వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి.
ఇక ప్రతి ఏడాది వేసవి కాలంలో ఎండలు కొడతాయి, కొంత ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం సాధారణంగా వేసవి కాలంలో కొంత అసాధారణ వర్షాలు అనేవి కూడా పడుతుంటాయి. కానీ ఈ వేసవి కాలంలో అలాంటి అసాధారణ వర్షాలు పెద్దగా ఈసారి ప్రభావం చూపలేదు. దానికి ప్రధాన కారణం ఎల్నినో ప్రభావం ఈసారి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది కాబట్టి దానివల్ల ఈసారి అసాధారణ వర్షాలు పడలేదు. దీంతో అసాధారణ వర్షాలు పడకపోవడంతో బాణుడి ప్రతాపం కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ఆనుకొని ఉన్న బార్డర్ రాష్ట్రాలు మహారాష్ట్ర, అదేవిధంగా ఇంకా దానిపైన ఉండే తెలంగాణ పైన ఉండే రాష్ట్రాలైన జార్ఖండ్, ఈ రాష్ట్రాలలో తెలంగాణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ వాటి ప్రభావం కూడా తెలంగాణ మీద ఉంటుంది. ఆ గాలులు తెలంగాణ మీదకి వస్తుంటాయి కాబట్టి ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఒక పొడిబారిన వాతావరణం ఉంటుంది. దీనివల్లనే అంటే ఒకవేళ 45 డిగ్రీలు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఉక్కపోత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అదే మనకి ఏప్రిల్ చివరి వారంలో ఉష్ణోగ్రతలు 45-46 డిగ్రీలు ఉన్నా కూడా కొంత వేడిగాళ్ళ ప్రభావం తక్కువగా ఉండేది. కానీ అది మే నెలలోకి ఎంటర్ అయ్యే తర్వాత పొడిబారిన వాతావరణం ఎక్కువ అయిపోవడం, కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లో ఎక్కువ అయిపోవడము, రాత్రిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వాటి ప్రభావం ఉదయం పూట కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఒకవైపు ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బాణుడి ప్రతాపం కొనసాగుతున్న సమయంలో వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక వచ్చింది. రాబోయే 4 రోజుల పాటు అంటే 24 వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అదేవిధంగా వేడి గాలులు వస్తాయి. ఉక్కపోతతో కూడిన వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతుందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అంటే 25 తర్వాత కొంత ఉష్ణోగ్రతలలో కొంత మార్పులు వచ్చే అవకాశం ఉందని కూడా వెదర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇక ఈ వేసవి సందర్భంగా ఒకవైపు ఐఎండీ ఇచ్చిన సూచనలన్నీ కూడా పాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలు కనుక ఆ ప్రభావం ఎక్కువ కొనసాగితే ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ఆనంద్, థ్యాంక్ యూ విశాల్. రైట్గా మనం తెలంగాణ పరిస్థితి చూసాం. తెలంగాణలో రోజు రోజుకి హీట్ వేవ్స్ పెరుగుతూ ఉన్నాయి, వాతావరణ మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇక మనం ఏపీ బయటగా చూద్దాం. ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంది, హీట్ వేవ్ ఎలా కొనసాగుతూ ఉంది, ఎంత డిగ్రీలు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉందనేటువంటి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి సూర్యప్రకాష్ వైజాగ్ నుంచి తాజా అప్డేట్స్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు హీట్ వేవ్ అయితే కొనసాగుతూ ఉన్నాయి, రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి, దాంతో పాటు అధికారులు ఏ విధమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అయితే నిత్యకాలం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత మార్చి నెల నుండి కూడా ఈ యొక్క నిత్యకాలంతో అయితే పరిస్థితి మొత్తం కూడా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే మే నెల ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి కూడా మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 ప్రాంతాల్లో కూడా తీవ్రంగా వస్తున్న పరిస్థితి. బాణుడి ప్రతాపానికి అయితే దాదాపు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని దాటిపోయి కూడా నమోదు కావడంతో ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అయితే రోజు రోజుకి కూడా అత్యధికం కావడంతో స్థానికంగా ఎవరైతే జనజీవనం సాగిస్తున్నారో జనజీవనాలతో పాటు జీవరాశి సైతం కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ రోడ్డు పైన ఉండే ఆ కుక్కలు కావచ్చు, అలానే ఆ పశువులతో పాటు ఈ పక్షులన్నీ కూడా ఇబ్బందులకు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఎక్కడికక్కడ ఉండలేని పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 5 రోజులు కూడా మరింత అత్యధికం కావడంతో అయితే జనజీవనం మొత్తం కూడా మరింత వేడిని తాకే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి నిపుణులైతే తెలియజేసిన పరిస్థితి. భారత వాతావరణ శాఖ కేంద్రం అయితే పూర్తిగా స్పష్టం చేసింది. ఈ రోజు నుండి రాగల ఆదివారం వరకు కూడా పూర్తిగా అయితే ఎండ తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుందని అయితే ప్రధానంగా తెలియజేసింది. దానికి సంబంధించి హీట్ వేవ్ కి సంబంధించి వడగాళ్ళు ఎక్కడెక్కడ వేస్తాయని చెప్పేసి అంటే దాదాపు 23 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల వరకు కూడా ఈ యొక్క హీట్ వేవ్ అయితే అత్యధికంగా ఉంటుందని చెప్పేసి అయితే అన్ని జోన్లలో కూడా రెడ్ జోన్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఎక్కువ అత్యధికంగా అయితే అనకాపల్లి జిల్లాతో పాటు అలానే పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా అత్యధికంగా ఈ యొక్క హీట్ వేవ్ ఉండే విధంగా అయితే రెడ్ జోన్ అయితే ప్రకటించారు. అక్కడ రెడ్ జోన్ అంటే 45 డిగ్రీలు దాటి అత్యధికంగా ఉన్న ప్రాంతంతో పాటు అక్కడ మనకి టెంపరేచర్ 45 ఉన్నా కూడా అక్కడ హీట్ వేవ్ అయితే దాదాపు 60 డిగ్రీస్ ఉన్న హీట్ అయితే అత్యధికంగా వచ్చే పరిస్థితి కనిపించడంతో ప్రజలు
మరింత వేడి తాకిని తట్టుకున్న పరిస్థితి వస్తుందని చెప్పి ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో దక్షిణ కోస్తాతో పాటు పలు జిల్లాల్లో అయితే మరింత అత్యధికంగా ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు తెలియజేస్తారు. అలానే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి చేసిన ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు పలు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర కోస్తాతో పాటు పలు జిల్లాల్లో కూడా దాదాపు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. దాంతో పాటు ఎల్లో అలర్ట్ కూడా పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉత్తరాంధ్రతో పాటు ఈ యొక్క ఏజెన్సీ ఏరియాస్ ఏవైతున్నాయో వాటిలో అయితే ప్రస్తుతం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 5 రోజులు అయితే ఇప్పుడున్న ఈ 45 నుండి 46 డిగ్రీలు కావచ్చు, అలానే కొన్ని చోట్ల 42 నుండి 45 డిగ్రీల వరకు కూడా ఇక నమోదు ఏవైతే అవుతున్న ఉష్ణోగ్రతలు అవి మరింత 2 నుండి 4 డిగ్రీలకు పెరిగే అవకాశం వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. ఈ రోజు అయితే అత్యధికంగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో పాటు ఒక్కపోత కూడా అత్యధికంగా ఉన్న పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా ఉత్తుగా అంటున్న పరిస్థితి. కానీ ఏదైతే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి తీరం దాటిన తర్వాత అండమాన్ నికోబార్ దాటిన తర్వాత కూడా పరిస్థితి ప్రాంతాల్లోకి ఈ ప్రాంతంలోకి అయితే వస్తాయని చెప్పేసి ఆ నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత కాస్త చల్లబడతాయని చెప్పేసి తీసుకోవడం అందుకునే లోపునే మళ్ళా ఈ యొక్క ఎండలు అత్యధికంగా హీట్ వేవ్ అత్యధికంగా ఉందనే విషయంతో అయితే స్థానికంగా ప్రజలు తీవ్రంగా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్కపోతుల కారణంగా ఎవరు కూడా ఎటువంటి పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల నుండి కూడా సాయంత్రం 5 వరకు కూడా కనీసం రోడ్డుపై వచ్చే పరిస్థితుల్లో విధంగా అయితే ఎండలు తీవ్రత అత్యధికంగా ఉందని చెప్పేసి స్థానిక ప్రజలైతే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ పగటి ఉష్ణోగ్రతలను రికార్డు స్థాయికి తీసుకెళ్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతుంది. మండుతున్న ఎండలకు తోడైన తీవ్రమైన గాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో గాలిలో తేమ శాతం పెరిగి ఉక్కపోత తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 18 జిల్లాలకు హీట్ వేవ్ వడగాళ్ల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇందులో దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే ఉత్తర కోస్తాలోని పలు జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని, ఇక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు తెలంగాణ వైపు చూస్తే ఎండల వేడి ఊహించని స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఉష్ణోగ్రతల తీవ్రత అత్యంత గరిష్ట స్థాయికి చేరనున్న నేపథ్యంలో రేపు అనగా గురువారం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో వేడిగాళ్ల తీవ్రత ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావద్దు అని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.